ఈ రోజు దాకా మన మన ఒక్క పెన్షన్ ఒక్క మనిషి మీద 36,000 రూపాయలు ఒక్కొక్క మనిషి మీద పెన్షన్ సీఎం దగ్గర ఉన్నది అంటే కొన్ని కోట్ల పెన్షన్ మన పెన్షన్ ఆపిల్లు. కాబట్టి ఆ పెన్షన్ కూడా మనకి ఏదైతే ఆగిపోయిన పెన్షన్ 18 నెలల పెన్షన్ కట్టి ఇవ్వాలి. అదే పక్క రాష్ట్రంలో ఎక్కిన 3 నెలలకే ఆ పెన్షన్ 3 నెలల పెన్షన్ కట్టి 6,000 15,000 4,000 పెన్షన్ పక్క రాష్ట్రంలో ఇచ్చినప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు ఇయ్యడు? మన రాష్ట్రంలో కూడా ఆ పెన్షన్ సాధించే వరకు మీరందరూ నడుము బిగించి నిజంగా మీతోనే నడుస్తాము అన్నవాళ్ళు, అన్నతోని అండగా ఉంటా అన్న వాళ్ళందరూ కూడా చేతులెత్తండి. అమ్మ ఎందుకు అంటే ఇది మన కోసం మనం పోరాడి మనం పోరాడి మనం హక్కులను సాధించుకుంటున్నాము. ఏ రాజకీయ నాయకుడు ఇంతమట్టికి మన కోసం పోరాడిన నాయకుడు ఎవరైనా ఉన్నారా? ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, సర్పంచులు కానీ, మరి ఎవరు ఇప్పుడు సీఎం ఏదన్నా అసెంబ్లీలో మన గురించి మాట్లాడిన నాయకుడు ఉన్నాడా? ఎందుకు మనం గమనించుకుంటానే మన కోసం మన నాయకుడు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాడు అంటే ఈ నాయకుడినే సీఎంగా నిలబెడితే మన బాధలన్నీ కూడా తెలిసి మన కోసం ఎంతో పోరాటం చేసి బాధ తెలుసు. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి కష్టపడుకుంటా ఆ పూటకి లేని పరిస్థితులలో కూడా మనం అందరం ఈ రోజు ఈ స్థాయికి వచ్చినాము అంటే ఇది కృష్ణన్న తెచ్చిన ఉద్యమం వల్లనే మనం ఈ రోజు వచ్చాము. ఇప్పుడు కూడా మనకి 4,000 6,000 పెన్షన్ పెరిగినందుకో మనమే మన దగ్గరికే వికలాంగుల దగ్గరికే సకలాలు చేతులుగా జాపి ₹1 ఇయ్యమ్మా అని వచ్చే రోజు కూడా దగ్గరలో ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరం నడిచి రాబోయే రోజు వచ్చే నెల 13వ తారీఖు హైదరాబాద్ అంటే రాష్ట్రం కాదు ప్రపంచం చూసే విధంగా బుద్ధి చెప్తాం. ప్రపంచం చూసే విధంగా బుద్ధి చెప్పి ఖచ్చితంగా ఆ సీఎంని ఇప్పటికే దరదర పుడుతుంది. ప్రతి జిల్లాలలో మీటింగ్లు జరుగుతున్నాయి కాబట్టి పుడుతుంది. కానీ ఇంకా ఉంచటి